చంద్రబాబు నాయుడు వారసుడు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, అలాగే కడప రెడ్డమ్మ అని మీడియాలో చాలా హైట్ బ్రాండ్ గా చలామణి అవుతున్నటువంటి మాధవిరెడ్డి శాసనసభ్యురాలు భర్త శ్రీనివాసులు రెడ్డి అధికారికంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికారిక వేదిక మీద అభ్యర్థన చేశారు, లేదా డిమాండ్ ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు. లోకేష్ చేసినటువంటి కృషి, ఆయన ఆధునీకరణకు తీసుకుంటున్న చర్యలు, సాంకేతిక విషయాల్లో, పాలన విషయాల్లో చాలా ఉదాహరణలు కూడా ఇస్తూ ఇటువంటి వ్యక్తికి 40 ఏళ్ల పార్టీకి తదుపరి నాయకుడుగా ఆవిర్భవించాల్సినటువంటి వ్యక్తికి మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి శ్రీనివాసులు రెడ్డి ఈ వేదిక మీద మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దాని మీద స్పందించలేదు అన్నది కొన్ని మీడియాలో ఇచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే చంద్రబాబు స్పందించకపోవడం సమస్య కాదు, చంద్రబాబు నాయుడు సమక్షంలోనే శ్రీనివాసులు రెడ్డి అది మాట్లాడటం. ఇది సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అందులో చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు పాల్గొన్న సభలో, అది కూడా కడప జిల్లాలో, ఆయన అనుమతో ఆమోదమో లేకపోతే కనీసం ఆయన వ్యతిరేకించరు అన్నటువంటి భరోసాను లేకపోతే ఏ నాయకుడు కూడా ప్రస్తావించడానికి సాహసించరు. మనకు తెలుసు, గత కొన్ని రోజులుగా మీడియా వరకు లోకేష్ పాత్ర, స్థానం పెరగటం వీటి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎక్కువైపోతుంది. దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి లోకేష్ బాబుని కూడా ప్రమోట్ చేయాలి ఇలాంటి ప్రతిపాదనలు రావడం మనం చూస్తూ వచ్చాము. మనం పెద్దన్న పాత్ర వహించాలి అని స్వయంగా లోకేష్ తన నారావారిపల్లి సందర్శన సమయంలో చెప్పడం గురించి కూడా మనం మాట్లాడాం. ఇదంతా మీరే మాట్లాడుతున్నారు, మాకేమి మా నుంచి రావడం లేదని అధికార పార్టీ అంటూ వచ్చింది. కానీ ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే మంచు విడిపోయిందని మనం భావించాల్సి. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన వర్గం, మరి ముఖ్యంగా లోకేష్ వెనక ఉన్నటువంటి యువ నాయకత్వం ముందుకు తెస్తున్నటువంటి కోరిక ఇది. మనం ఇట్లాంటిది తమిళనాడులో స్టాలిన్ విషయంలో చూసాం, ఉదయనిధి స్టాలిన్ కు తర్వాత ఏదైనా మనం చూసాం. ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఇది చూసాం. ఒకప్పుడు కాంగ్రెస్ లో కూడా ఇటువంటి జరిగేది. రాజీవ్ గాంధీకి పదవి ఇవ్వాలి, సంజయ్ గాంధీకి పదవి ఇవ్వాలి ఆ సమయాల్లో మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు దాని మీద స్పందించడం కాదు, అలాంటి వద్దని ఆయన చెప్పకపోవటమే. స్పందించలేదని కాదు, ఆయన తప్పకుండా స్పందించారు. చంద్రబాబు మౌనమే పెద్ద స్పందన. చంద్రబాబు మౌనం ఒక పరోక్షమైనటువంటి ఆమోదం. నిజమే, ఇలాంటి ఒక బలమైన అభిప్రాయం ఉంది, దీన్ని పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన మౌనంతో సంకేతం ఇచ్చారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇదే ఇంకో పార్టీలో జరిగితే, ఉదాహరణకు తెలుగుదేశం నాయకులు కానీ మీడియా కానీ అదే వ్యాఖ్యానం చేస్తారు కదా. సరే, అంత మాత్రాన ఎవరికో సంతోషం ఉండాల్సిన అవసరం లేదు, అది పూర్తిగా పాలక కూటమి యొక్క అంతర్గత అంశం. అలాగే ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు తగాదాలు పెట్టడానికి కొంతమంది చూస్తున్నారు, ఇద్దరు మధ్యలో అది ఇది అన్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఏం చేసినట్టు, దాన్ని ఖండించకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనం వహించినట్టు? అంటే పరిశీలిస్తానన్నా కదా, మరి పరిశీలించాలని చెప్పినప్పుడు అసలు అలాంటి కోరికలు సరైనవి కాదు, ఇది సందర్భం కాదని చెప్పకుండా మౌనం వహించటం అంటే మౌనం అర్ధాంగీకారం. కాబట్టి ఒక కొలికి, ఒక దశకు చేరుకున్నాయి. మనం ఇంకోటి అర్థం చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అంతకంతకు కూడా తన జోరు వాడి పెంచుతున్నప్పుడు, గొంతు పెంచుతున్నప్పుడు మనం మౌనంగా ఉంటే మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. పెద్దన్న పాత్రలో ఉండాల్సిన వాళ్ళం మౌనంగా ఉండకూడదు అని కూడా తెలుగుదేశంలో లోకేష్ కూడా, అలాగే లోకేష్ అనుచర వర్గం భావిస్తుంది కదా. పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసరెడ్డి మామూలు వ్యక్తి కాదు కదా. పొలిట్ బ్యూరో అంటే పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో పొలిట్ బ్యూరోలకు, టీడీపీ లేకపోతే బీఆర్ఎస్ లాంటి పార్టీలో పొలిట్ బ్యూరోలకు తేడా ఉంటుంది. నిజమే, అక్కడ అన్ని అధ్యక్షులు అధినేతలే నిర్ణయిస్తారు. కానీ అదే సమయంలో ఏదో ఒక కోణంలోనే పొలిట్ బ్యూరోలకు తీసుకుంటారు, కానీ ఎవరంటే వాళ్ళని తీసుకోరు కదా. కాబట్టి శ్రీనివాసరెడ్డి ఊరికినే అనలేదు, ఏ విధమైనటువంటి నేపథ్యం లేకుండా ఆయన మాట్లాడలేదు. అందులో మాధవిరెడ్డి ఆమె దాదాపు అనేక కీలకమైన అంశాలను ముందుగా తెర మీదకి తెచ్చిన వ్యక్తి. శాసనసభలో కూడా ప్రభుత్వ పక్షం యొక్క వాదన రాజకీయంగా గట్టిగా వినిపించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి వ్యక్తి. మధ్య కొత్తగా రంగంలో బలంగా వినిపిస్తున్న గొంతు ఆమెది. అటువంటి ఆమెతో ఉన్న బంధం, భర్త కావటం కూడా ఇక్కడ బలం చేకూరుస్తుంది. అందువల్ల జరుగుతుంది. నేను గతంలో దీన్ని కోల్డ్ వార్ అంటారా, స్ట్రాటజీ వార్ అంటారా తెలియదని నేను అన్నాను, కానీ తప్పకుండా ఒక స్ట్రాటజీ వార్ అయితే జరుగుతూ ఉందనేది అర్థమవుతుంది. ఇంకా ముందు ఏమొస్తాయి? ఇది కాకుండా ఇవి అధికారికంగా వేదికల మీద జరిగినవి, నాయకులు మాట్లాడినవి మనం ప్రస్తావించుకోండి. ఇది కాకుండా అనధికారికంగా వచ్చేవి లీకేజీలు, కామెంట్స్, స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి జోలికి నేను పోవట్లేదు, అటువంటి వాటి మీద మాట్లాడే
అలవాటు లేదు, అవసరము కూడా లేదు. కానీ జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది. అటువంటిది ఒక ఇష్టమైన ఒక అంతర్గత వ్యవహారం, అంతర్గతమైనటువంటి తర్జన భర్జన సాగుతోంది అనమాట. ఈ రోజుతో అధికారికంగానే స్పష్టమైంది. ఆ స్పష్టత ఇవ్వాలి, ఆ సమయం ఆసన్నమైంది అని చంద్రబాబు నాయుడు భావించి ఉండకపోతే ఇంత కీలకమైన రాజకీయ జంట నాయకులు ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఈ మాట వచ్చి ఉండేది కాదు. చూద్దాం, చంద్రబాబు మళ్ళీ ఎప్పుడైనా చిట్చాట్లోనో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు దీన్ని తన స్పందన తెలియజేస్తారు. ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది, ఒక్కొక్క నాయకుడికి ఒక స్టైల్ ఉంటుంది కదా. అలాగే పవన్ కళ్యాణ్ లేదా జనసేన వాళ్ళని కూడా దీని మీద అడిగే అవకాశం